బీఆర్ఎస్ పార్టీ 2019లో సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద తప్పు చేశారు. ఆ తప్పు వల్లనే బీఆర్ఎస్ పార్టీ మన అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయింది. అది చాలా మందికి తెలియనటువంటి సీక్రెట్. నేను ఈ రీల్ లో చెప్తున్నాను, మీరు ఈ రీల్ ని చివరి వరకు ఫాలో కాండి. 2019లో ఆల్మోస్ట్ 12,000 సర్పంచుల్లో 7,500 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ అంటే ఆల్మోస్ట్ 60% గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై గాక అటు కాంగ్రెస్ బీజేపీలో గెలిచిన ఎంతో మంది సర్పంచులను పార్టీలోకి తీసుకోవడం జరిగింది. తద్వారా అక్కడ కొత్తగా వచ్చిన సర్పంచులకి అంతకుముందు అక్కడ ఓడిపోయిన సర్పంచుల మధ్యలో గ్రూప్ తగాదాలు పెరిగి రోజు రోజుకు ఆ గ్రామ సమతుల్యత దెబ్బతిని వాళ్ళు ఆ గ్రామ అభివృద్ధిని అడ్డుకోవడము, తద్వారా పార్టీకి నష్టం జరిగింది. అంతేకాకుండా గ్రూపులు ఎక్కువైపోవడం వల్ల ఒక గ్రామ స్థాయిలో ఎక్కువ లీడర్లు ఆన్ బోర్డు కావడం వల్ల పార్టీకి నష్టం జరిగింది. అదే మొన్న ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది. కాబట్టి దయచేసి దీని నుంచి కాంగ్రెస్ కూడా నేర్చుకుంటుందని అనుకుంటున్నా. మీరు కూడా తొందరపడి మీరు అందరు సర్పంచులు మా పార్టీలోనే ఉండాలి, మా వాళ్ళే అని అనిపించుకోవాలని తొందరపాటు చర్యలకు వెళ్ళకండి. మీరు అక్కడ గెలిచిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీలోకి ఆహ్వానించకండి. వస్తా అన్న మీరు నిరాకరించండి. ఎందుకంటే మీ గెలిచిన నాయకులు అవసరం, అక్కడ కూడా వాళ్ళు అవసరం. ఎందుకంటే అధికార పక్షం సరిగా పనిచేయాలంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సర్పంచులు కూడా సరిగా పనిచేయాలి. వాళ్ళు ప్రశ్నించే గొంతుగా ఉండాలి. వాళ్ళు ప్రశ్నిస్తేనే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సర్పంచులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. తద్వారా మీకు లాభం జరుగుతుంది. మీకు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మీరు ఈ ట్రిప్ ని మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అనుకుంటున్నా. జై